పురంజయుడు. పూర్వం ఒకరోజు అగస్త్య మహర్షి అత్రి మహర్షిని సందర్శించాడు. అత్రి మహాశయ, నీవు విష్ణు అంశతో పుట్టావు. కార్తీక మాస మహిమ నీకు పూర్తిగా తెలుసు. నాకు దానిని తెలియచేయి అని ప్రార్థించాడు. అత్రి మహర్షి కార్తీక మాస మహిమను తెలిపే ఒక కథ చెబుతాను విను అని పురంజయుని కథ చెప్పాడు. త్రేతాయుగంలో పురంజయుడు సూర్యవంశపు రాజు. ఆయన రాజధాని అయోధ్య. సకల శాస్త్ర విశారదుడు. చక్కని పాలన చేస్తున్నాడు. అనుకోకుండా దుష్ట సాంగత్యం ఏర్పడింది. ధనాశ పెరిగింది. చేతిలో అధికారం ఉందని దురహంకారం పెరిగింది. అజ్ఞానం ఆవరించింది. దుష్టత్వం పెరిగి దేవ బ్రాహ్మణుల మాన్యాలు స్వాధీనం చేసుకున్నాడు. లోభిగా మారి దాన ధర్మాలు విడిచిపెట్టాడు. చేయకూడని అకృత్యాలు చేస్తున్నాడు. చుట్టుప్రక్కల రాజులు పురంజయుడి అక్రమాలు విని బాధపడ్డారు. వారందరూ సమావేశమై అయోధ్యని ముట్టడించారు. భీకర యుద్ధం జరిగింది. పురంజయుడు ఓడిపోయాడు. రహస్య మార్గములో పురంజయుడు పారిపోయాడు. వశిష్ఠ మహర్షి పురంజయుని పరామర్శించటానికి వచ్చాడు. రాజా, నీవు ధర్మాన్ని తప్పుతున్నావు. నీకు ఇది క్షేమం కాదని చెప్పాను, వినలేదు. బాధపడకు. ఇప్పుడు కార్తీక మాసం మొదలైంది. కృత్తికా నక్షత్రము కూడిన పౌర్ణమి. తెల్లవారుజామునే నదీ స్నానం చేసి జపతపములు ముగించుకుని దేవాలయమునకు వెళ్ళి దీపారాధన చేసి భగవన్నామ పారాయణ చేస్తూ దేవుని ముందర నాట్యం చేయి. నీకు పుత్రులు పుడతారు. శ్రీహరి ప్రసన్నుడై నీకు చక్రమును అనుగ్రహిస్తాడు. శత్రువులను సంహరించగలవు అని ఉపదేశించాడు. పురంజయుడు తమ కులగురువు వశిష్ఠుడు చెప్పినట్లుగా పౌర్ణమి నాడు దేవాలయములో పూజలు నిర్వహించాడు. ఉపవాసం ఉన్నాడు. దాన ధర్మాలు చేశాడు. ఆయన దగ్గరకు ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చాడు. మెడ నిండా తులసి మాలలు ధరించాడు. రాజా, చెల్లా చెదురైన నీ సైన్యాన్ని కూడగట్టుకో. వెంటనే యుద్ధానికి వెళ్ళు, గెలుస్తావు అని చెప్పి అదృశ్యమైనాడు. పురంజయుడు ఆ వచ్చింది శ్రీ మహావిష్ణువేనని నమ్మాడు. తన సైన్యాన్ని కూడగట్టుకుని శత్రువులపైకి దాడి చేశాడు. గెలిచాడు. రాజ్యం దక్కించుకున్నాడు. ధర్మ పాలనతో అఖండ ఖ్యాతి పొందాడు. ఒకనాడు ఆకాశవాణి, పురంజయ, కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రం ఉంది. దానికి రెండవ వైకుంఠం అని పేరు. నీవక్కడికి వెళ్ళి రంగనాథ స్వామిని సేవించుకో, మోక్షం పొందుతావు అని పలికింది. పురంజయుడు రాజ్యభారము మంత్రులకు అప్పచెప్పి తన కుటుంబంతో సహా శ్రీరంగం వెళ్ళి రంగనాథ స్వామిని సేవించుకున్నాడు. కార్తీక మాసం పూర్తిగా విష్ణు పూజలో మునిగి తిరిగి అయోధ్యకు చేరాడు. సాక్షాత్తు రంగనాథ స్వామి సమక్షంలో చేసిన కార్తీక వ్రత మహిమ వల్ల రాజ్యం సుభిక్షమైంది. అయోధ్య నగరం దృఢమైన ప్రాకారాలతో విలసిల్లింది. పురంజయుడు వృద్ధుడై రాజ్యభారం తన కుమారుడికి అప్పచెప్పి వానప్రస్థం కోసం వనములోకి ప్రవేశించాడు. తన మరణ మాసన్న మగు వరకు ప్రతి ఏటా కార్తీక మాసంలో కార్తీక వ్రతం ఆచరించాడు. విష్ణుదూతలు దివ్య విమానంతో వచ్చి వైకుంఠం తీసుకెళ్లారు. ఈ కథ చదివిన వారికి, విన్నవారికి వైకుంఠ ప్రాప్తి కలుగునని అత్రి మహర్షి అగస్త్యుని ద్వారా మానవాళికి ఉపదేశించాడు. అంబరీషుని ద్వాదశి వ్రతం. కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మాలు చేసిన వారికి గంగా, గోదావరి వంటి పుణ్య నదులలోనూ సూర్య చంద్ర గ్రహణ సమయములలోనూ స్నానము చేసినంత ఫలము కలుగును. ద్వాదశి వ్రతము చేయు విధానం: కార్తీక శుద్ధ దశమి నాడు పగటిపూట మాత్రమే భుజించి ఏకాదశి నాడు పూర్తి ఉపవాసము ఉండి ద్వాదశి గడియలు వెళ్లేలోపు భోజనం చేయాలి. పూర్వం
అంబరీష చక్రవర్తి ద్వాదశి వ్రతం ఆచరించేవాడు. ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పముగా ఉన్నాయి. చక్రవర్తి పెందల కడనే తన వ్రతం పూర్తి చేసి బ్రాహ్మణ సమారాధన చేయబోతున్న సమయంలో దూర్వాసముని తన శిష్యులతో వచ్చాడు. అంబరీష చక్రవర్తి తమ ఆతిథ్యం స్వీకరించమని మునిని ప్రార్థించాడు. దూర్వాసుడు అంగీకరించి తన శిష్యులతో నదీ స్నానం చేసి వస్తానని వెళ్ళాడు. ద్వాదశి గడియలు దాటుతున్నాయి. మహర్షి ఎంతసేపటికి రావటం లేదు. చక్రవర్తికి ఆందోళనగా ఉంది. అతిథికి పెట్టకుండా తాను భుజించకూడదు. పండితులు ఆలోచించి నీరు భగవంతునికి నివేదన చేసి త్రాగితే వ్రతమునకు భంగం కలుగదు, అతిథి మర్యాదకు భంగం వాటిల్లదని సూచించారు. చక్రవర్తి వారు చెప్పినట్లుగానే చేశాడు. అంబరీషుడు గొంతులో జలం పోసుకున్న మరుక్షణం దూర్వాసుడు ఆగ్రహంతో వచ్చాడు. తనను అతిథిగా ఆహ్వానించి తాను రాకుండానే ఉపవాసం ముగించాడని ఆగ్రహించాడు. అంబరీషుడు వినయంగా ద్వాదశి గడియలు దాటకూడదన్న నియమం వల్ల అపరాధం చేశాను, మన్నించండి అని ప్రాధేయపడ్డాడు. దూర్వాసుడు ఆగ్రహం చల్లారక చక్రవర్తిని శపించాడు. శ్రీ మహావిష్ణువు అంబరీషుని హృదయంలో ప్రవేశించి, మునివర్యా, మీ శాపమును అనుభవిస్తాను అని అంగీకరించాడు. దుర్వాసునికి కోపం కట్టలు తెంచుకుంటోంది. ఆయనను నిలువరించటానికి శ్రీహరి సుదర్శన చక్రం వదిలాడు. ఆ చక్రం దూర్వాసుడిని తరిమింది. దూర్వాసుడు కైలాసం వెళ్లి శివుణ్ణి, బ్రహ్మలోకం వెళ్లి బ్రహ్మదేవుణ్ణి, ఇంద్రలోకం పరిగెత్తి ఇంద్రుణ్ణి, ఇలా అన్ని లోకాలు తిరిగినా ఎవ్వరూ రక్షణ కల్పించలేకపోయారు. చివరికి వైకుంఠం వెళ్లి శ్రీహరిని రక్షించమని వేడుకున్నాడు. శ్రీహరి, దుర్వాస మహర్షి, అంబరీషుడు నా భక్తుడు, ద్వాదశి వ్రత నియమము పాటించువాడు. నీవు వారికి ద్వాదశి గడియలు దాటకుండా భుజించాలి అని ఆదేశించవలసిన వాడివి. అకారణంగా శపించావు. నీ శాపమును భరించదనన్నది నేనే. నీవు 10 శాపములను ఇచ్చావు. ఆ 10 శాపములు నేను దశావతారాలుగా ధరించి నీ శాపము సత్యమనుగట్లు చేసేదను. సుదర్శన చక్రం నా భక్తులను రక్షించటం నియమంగా కలది. నేను చెప్పిన ప్రయోజనం ఉండదు. అంబరీషుడు మాత్రమే నిన్ను సుదర్శన చక్రం నుండి రక్షించగలడు అని సూటిగా చెప్పాడు. దుర్వాసుడు తన అపరాధం గ్రహించి అంబరీషుని వద్దకు వెళ్లి మన్నించమని కోరాడు. అంబరీషుడు శ్రీహరిని మనసులో ధ్యానించి సుదర్శన చక్రమునకు నమస్కరించి దూర్వాసునికి ఎటువంటి హాని కలిగించవద్దని ప్రార్థించాడు. సుదర్శన చక్రం తిరిగి విష్ణువుని చేరింది. అంబరీష చక్రవర్తి దూర్వాస మహర్షికి ఔపోసన వడ్డించి ఆతిథ్యం నిర్వహించాడు. దూర్వాసుడు తృప్తిగా భుజించి అంబరీషుని మనసారా దీవించి వెళ్ళాడు. శాపం అనేది ఒక వ్యయాత్మక శక్తి. దానిని తపశక్తి కలవారు గుర్తించగలరు, నిరోధించగలరు కూడా. అంబరీషుడు గుర్తించాడు కానీ శాంతి బలం వల్ల నిరోధించలేదు. అందుకే విష్ణువు, ఆయన చక్రం రంగంలోకి దిగాయి. కార్తీక ద్వాదశి నాడు జరిగిన ఈ అపూర్వ సంఘటన యుగ యుగాలుగా మనకు ఆచరణీయమైనది. ఈ కథ విన్నవారికి, చదివిన వారికి సకల ఐశ్వర్యములు కలిగి సంతానాభివృద్ధి జరుగుతుందని అత్రి మహర్షి అగస్త్యునికి బోధించాడు. మహాతపస్వి ఆగ్రహాన్ని నియంత్రించుకోలేక చక్రవర్తిని శరణు వేడవలసి వచ్చింది. కాబట్టి కోపం మన దరికి రానియకుండా జాగ్రత్త పడదాం. చక్రవర్తిని మించిన అధికారం ఎవ్వరికీ ఉండదు. అయినా చక్రవర్తి అహంకారం చూపకుండా వినయంగా ఉండటం మనకి ఆదర్శం. ఎంతటి అధికారం వచ్చినా అది శ్రీహరి అనుగ్రహమే అని వినయంగా ఉందాం. శ్రీహరి అనుగ్రహం పొందుదాం. కార్తీక మాసం పవిత్రంగా గడుపుదాం. అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే
మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.